వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. శుభదినాన వ్యతిస్తా ఉదయకాల ప్రార్థన ఉటలనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. దేవుడి శ్రేష్టమైన అలాగే అవమానముల చేత ఉన్నటువంటి నిన్ను, శత్రువుల చేత బాధపడుతున్నటువంటి నిన్ను సంపూర్ణ స్వస్థత కలుగజేసి నీ గాయాలన్నీ కూడా నేను మాన్పిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనకు ఎన్నో గాయాలు మన హృదయం మీద ఉంటాయి ప్రియులారా. హృదయంలో ఉన్న గాయాలు ఎవరికీ కనపడవు ప్రియులారా. శరీరం మీద ఉన్నటువంటి గాయాలు అందరికీ కనబడుతూ ఉంటాయి. అది కంటికైనా, తలకైనా, లేక నోటికైనా, చేతులకైనా, కాళ్ళకైనా, ఎక్కడైనా సరే శరీరం మీద ఉన్న గాయాలు అందరికీ కనబడుతూ ఉంటాయి. హృదయంలో ఉన్నటువంటి గాయాలు అది ఎవరికీ కనబడవు ప్రియులారా. ఈ గాయాలను కూడా దేవుడు కడతానని సెలవిస్తున్నాడు. అంతరంగంలో ఉన్నటువంటి మనోవ్యాకులమును కూడా దేవుడు తొలగిస్తానని, నీకు ఆరోగ్యం కలుగజేసి నీ గాయాలన్నీ మాన్పిస్తానని సెలవిస్తున్నాడు. ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావు, ఏ విషయంలో మనోవ్యాకులం చెందుతూ ఉన్నావు, మనసులో సంతోషం లేక బాధపడుతున్నావు, మనసులో పదే పదే దుఃఖం కలుగుతూ ఉన్నదో, పదే పదే నీ వారిని నిన్ను అవమానపరుస్తున్నారు, నీ వారిని నిన్ను హేళన చేస్తూ ఉన్నారు, నీకు ఆరోగ్యం కలుగజేసి నీ గాయాలన్నీ మాన్పిస్తానని సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందా. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను, కనపరుస్తున్నాను, హెచ్చిస్తున్నాను తండ్రి. భక్తులతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి కీర్తిస్తున్నాను. భక్తులైనటువంటి యాకోబుతో మీరు మాట్లాడి అనేకమైన సంగతులు తెలియజేశారు. నిజముగా ఇది భయంకరం, ఇది పరలోకపు గౌని, ఇది పరలోకపు దేవుని మందిరమని తండ్రి ఆ స్థలానికి భక్తుడైనటువంటి యాకోబు భయపడినట్లుగా నిజముగా మీ లేఖనాలకు తండ్రి, మీ సన్నిధికి, మీ మాటలకు, మీకు భయపడేటువంటి తత్వం ప్రతి బిడ్డకు మీ కృపలు అనుగ్రహిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ, ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకై స్తుతిస్తున్నాను. మీ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.